శ్రావణ మాసంలో మనం ఏ పూజాది కార్యక్రమాలు చేసినా దానికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తోంది. ఈ శ్రావణ మాసంలో విశేషంగా మనం ఆరాధించాల్సిన దేవతలు ఎవరు అంటే మొదలుగా ఈశ్వరుడికి అభిషేకం చాలా ఇష్టమైంది. అలాంటి అభిషేకాన్ని ఈశ్వరునికి చేయడం, అలానే లక్ష్మీనారాయణని విశేషంగా యాగం ద్వారా లక్ష్మీనారాయణ హోమమని, లక్ష్మీనారాయణ హృదయ పారాయణమని ఇవన్నీ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలానే మనం విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం వరలక్ష్మి వ్రతం అని. శ్రావణ మాసం అంతా కూడా జనాలు ఎదురు చూసే రోజు ఏది అంటే అది వరలక్ష్మి వ్రతం రోజు. ఆ వరలక్ష్మి వ్రతం విశేషంగా ఆరాధిస్తే లక్ష్మీ అమ్మవారు అఖండమైన ఐశ్వర్యాన్ని మనకిస్తూ ఉంటుంది. అలానే మంగళ గౌరీ వ్రతం అని కూడా చెప్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా కానీ ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేయడం ద్వారా దీర్ఘ సౌమంగళ్యాన్ని ఆ ఆడవాళ్ళు పొందుతూ ఉంటారు. ఏ సువాసిని స్త్రీని అడిగినా నీకేం కావాలి అంటే నాకు దీర్ఘ సౌమంగళ్యం కావాలి అని కోరుతుంటుంది. అలాంటి దీర్ఘ సౌమంగళ్యాన్ని మంగళ గౌరీ వ్రతం ఇస్తుంది. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో విశేషంగా మనం ఆరాధించుకొని మన జీవితాల్ని సుఖమయం చేసుకుందాం.